హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన టాపిక్. రియల్గా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి సక్సెస్ అవ్వచ్చా? ఒకవేళ సక్సెస్ అవ్వాలి అంటే ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ రియల్గా వర్క్ అవ్వాలి అంటే ఏమి తెలుసుకోవాలి? మీకు కావాల్సింది యూనివర్స్ని ఎలా అడగాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి. అలాగే ఏప్రిల్ 6వ తారీఖున ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 30 డేస్ ప్రోగ్రామ్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే అడ్వాన్స్ రూపంలో తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ 30 డేస్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 30 డేస్ ప్రోగ్రామ్ యొక్క ఫీజు కేవలం ₹699 మాత్రమే. థ్యాంక్ యూ యూనివర్స్. లా ఆఫ్ అట్రాక్షన్ కనుక అప్లై చేసి పర్ఫెక్ట్గా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఒక 5 ఎలిమెంట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. అందులో ఒక్కొక్క దాన్ని నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎలిమెంట్స్, ఈ 5 అనేవి ఏంటో తెలియకే చాలామంది రాంగ్ వేలో లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ విషయాన్ని కనుక కరెక్ట్గా తెలుసుకున్నారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయడం, లా ఆఫ్ అట్రాక్షన్ మన లైఫ్లో ఒక జీవితంలో ఒక పార్ట్ అని తెలుసుకోవడం చాలా ఈజీ. అప్పుడు ఆటోమేటిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సక్సెస్ కూడా పొందడం ఇంకా ఈజీ. మరి ఆ 5 ఎలిమెంట్స్లో మొదటిది క్లారిటీ. మీకు ఏమి కావాలి అనే దానిపైన ఒక క్లారిటీ మీకు ఉండాలి. మీకు జాబ్ కావాలా అంటే ఏ రేంజ్లో జాబ్ కావాలి, ఏ జాబ్ కావాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు డబ్బు కావాలి అంటే ఎంత కావాలి, దానికోసం మీరు ఏం చేయాలి, ఎందుకు కావాలి. ఇది ఒకవేళ హ్యాపీనెస్ రిలేషన్షిప్లో ఒక అద్భుతమైన రిలేషన్షిప్ లేదనుకోండి, ఒక మంచి రిలేషన్షిప్, పీస్ఫుల్ రిలేషన్షిప్ కావాలి అంటే దానిపైన కూడా మీకు ఒక క్లారిటీ ఉండాలి. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పేది ఏంటంటే మీకు కావలసిన దానిపైన ఒక క్లారిటీ ఉండాలి అన్నది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే బిలీఫ్. అంటే మీరు ఏదైతే అడుగుతున్నారో యూనివర్స్ని, మీరు ఏదైతే మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్తున్నారో మీ గోల్ని, అది వస్తుంది అన్న బిలీఫ్ ఉంది చూసారా, అది చాలా 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 ఇంపార్టెంట్. నేను అది పొందడానికి అర్హుడిని, నేను అది పొందడానికి అర్హురాలిని అని ఎప్పుడైతే ఆ ట్రస్ట్, ఆ బిలీఫ్ 100% పెట్టుకుంటారో అప్పుడు మీ కోరికకి ఎనర్జీ ఇచ్చినట్టు లెక్క. రెండో పాయింట్ ఏంటంటే బిలీఫ్. ఇది మీ కోరిక పైన ఉండడం 100% సక్సెస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇది రెండో పాయింట్. మరి మూడో పాయింట్, మూడో ఎలిమెంట్కి వస్తే విజువలైజేషన్. అంటే మీకు కావలసింది ఆల్రెడీ మీరు పొందినట్టు కరెక్ట్గా విజువలైజేషన్, ఇమేజిన్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ దానిని పొంది దానిని మీరు అనుభవిస్తున్నట్టు, మీకు ఆల్రెడీ వచ్చిన తర్వాత కలిగే ఎమోషన్స్, ఆ జాయ్, ఆ హ్యాపీనెస్ అనేది విజువలైజేషన్లో చూపించాలి. నిజంగా చెప్పాలి అంటే విజువలైజేషన్ కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ, అది కూడా ఎస్పెషల్లీ నైట్ టైం మీరు చేస్తున్నారు అంటే ఒక తెలియని ఫీల్, ఎస్పెషల్లీ కొన్ని రోజులు కనుక మీరు చేశారు అంటే గూజ్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే మీకు కావలసింది మీరు ఆల్రెడీ పొందినట్టు విజువలైజేషన్ చేస్తూ ఉంటే, దానిని మీరు అనుభవిస్తూ ఉంటే, అంటే మీకు ఒక జాబ్ కావాలి, మీరు ఆల్రెడీ జాబ్లో ఉంటున్నట్టు, రోజు ఆఫీస్కి వెళ్తున్నట్టు, ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటున్నట్టు అని రియల్గా కనుక ఫీల్ అయితే ఎంత అనుభూతిగా ఉంటుందండి. ఒకవేళ అదే కనుక హెల్త్ గురించి చేస్తే, మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే హెల్త్ ప్రాబ్లం అంతా సాల్వ్ అయినట్టు, చక్కగా మీ పనులు మీరు హ్యాపీగా చేసుకుంటున్నట్టు అనేది కనుక విజువలైజేషన్ చేస్తూ ఉంటే ఎంత అనుభూతి కలుగుతుంది. మరి అలాంటి పర్ఫెక్ట్ విజువలైజేషన్ కనుక చేశారు అంటే విత్ జాయ్, ఒక రకమైన పీస్ ఆఫ్ మైండ్తో కనుక చేస్తే అద్భుతంగా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. ఇది మూడవ ఎలిమెంట్. ఇక నాలుగవ పాయింట్కి వస్తే ఎమోషన్స్. మీకు ఆల్రెడీ వచ్చింది, మీరు ఆల్రెడీ పొందారు అన్న అనుభూతి, ఆ ఎమోషన్తో, ఆ ఎక్సైట్మెంట్తో, ఆ వచ్చిన దానికి కృతజ్ఞతగా ఉంటూ, గ్రేట్ఫుల్గా ఉంటూ, ఆ ఎమోషన్స్ వచ్చినప్పుడు చాలామందికి చెబుతారు కదా, నేను మంచి జాబ్ కొట్టాను, నాకు మంచి శాలరీ వస్తుంది, నేను అద్భుతమైన కారు కొన్నాను, ఒక లగ్జరీ కారు కొన్నాను, నేను కోరుకున్న విల్లా నేను సొంతం చేసుకున్నాను అనే ఎమోషన్తో మీ లోపల ఇన్నర్ ఫీలింగ్, చెప్పరాని అనుభూతి, చాలామందికి ఫ్రెండ్స్కి చెప్పడం కానీ, అంటే ఎమోషన్స్ అనేవి మీరు అడుగుతున్న కోరికకి యాడ్ చేశారు అంటే అది మీ సబ్కాన్షియస్ మైండ్లో చాలా ఫాస్ట్గా రిజిస్టర్ అయ్యి మీకు కావలసిన కోరికను తీర్చడానికి మీ సబ్కాన్షియస్ మైండ్ అవ్వచ్చు, అలాగే యూనివర్స్ అవ్వచ్చు, దాని ప్రయత్నం అది చేస్తుంది. ఇది నాలుగవ పాయింట్.
ఈ ఎమోషన్స్ కానీ కరెక్ట్గా ఉంటే మీ కోరికకి ఒక ఎనర్జీ ఇంక్రీజ్ అవుతున్నట్లు లెక్క. దీన్నే సింపుల్గా ఏమంటారంటే ఫీల్ ఫస్ట్ రిసీవ్ లేటర్. అంటే ముందు ఎమోషన్తో ఫీల్ అవ్వు, ఆటోమేటిక్గా తర్వాత మీరు దాన్ని రిసీవ్ చేసుకుంటారు అని. ఎమోషన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ లా ఆఫ్ అట్రాక్షన్లో. తర్వాతది 5వ ఎలిమెంట్ చాలా సింపుల్, యాక్షన్. అంటే ఇది అనేది లేకపోతే మీరు ఏమి అడిగినా వృధానే అయిపోతుంది. అంటే నేను అడిగేస్తాను, నేను ఫీల్ అవుతాను, నేను అనుభూతి చెందుతాను, విజువలైజేషన్ చేస్తాను, నేను ఆల్రెడీ పొందాను అని అనుకుంటూ ఉంటాను, ఊహిస్తాను. మరి దానికి తగ్గట్టు యాక్షన్ కావాలి కదా. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళుతున్నారు, ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి అని మీ కోరిక. ఆల్రెడీ పొందినట్టు ఫీల్ అయితే సరిపోతుందా? ఆల్రెడీ నాకు అది వచ్చింది అని అనుభూతి చెందితే సరిపోతుందా? అంటే దానికి తగ్గట్టు యాక్షన్ ఉంటుంది చూసారా. అంటే ఒక మంచి జాబ్ తీసుకోవాలి, ఒక మంచి జాబ్ పొందాలి అంటే ఇంటర్వ్యూస్కి అప్లై చేయడం, ఆ ఇంటర్వ్యూ తగ్గట్టు కొంచెమైనా ప్రిపరేషన్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. దీనినే యాక్షన్ అంటారు. ఏదైనా పొందాలి అంటే యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కావలసిన దాని వైపు ఫీల్ అవ్వడం, ఎమోషన్స్ యాడ్ చేయడం, ఆల్రెడీ పొందాను అని అనుభూతి చెందడం, దానికి విజువలైజేషన్ చేయడం, అలాగే యాక్షన్ చేయడం కూడా చాలా కీ రోల్ పోషిస్తుంది. యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక ఫైనల్గా ఇప్పటి వరకు మనం చెప్పిన 5 పాయింట్లు గనక ఒక క్లారిటీగా మళ్ళీ డిస్కస్ సింపుల్గా చేస్తే, 1 మీకు కావలసిన దానిపైన ఒక క్లారిటీ అనేది ఉండాలి. 2 మీకు అది వస్తుంది అనే నమ్మకం, బిలీఫ్ అనేది ఉండాలి. 3 మీరు ఆల్రెడీ పొందినట్టు ఒక విజువల్ కనెక్షన్ తీసుకోవాలి. అలాగే 4 మీరు ఆల్రెడీ పొందిన తర్వాత కలిగే ఎమోషన్స్ ఉంటాయి చూసారా, ఆ ఎమోషన్స్ని యాడ్ చేయాలి. అలాగే 5వ పాయింట్ యాక్షన్. అంటే మీకు కావాల్సింది మీరు పొందాలి అంటే దానికి కావాల్సిన యాక్షన్ అనేది, మినిమం యాక్షన్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 5 ఎలిమెంట్స్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు అంటే, ఈ 5 ఎలిమెంట్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు అంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ పర్ఫెక్ట్గా అప్లై చేస్తున్నట్టు లెక్క. అప్పుడు కదా అసలైన సబ్జెక్టు లేదంటే అసలైన లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అప్లై చేసినట్టు. ఇలా కనుక మీరు చేశారు అంటే 200% మీరు కోరుకున్నది కొంచెం అటు ఇటు అయినా సరే రావడం అనేది పక్కా. నమ్మండి, పర్ఫెక్ట్గా అప్లై చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన జీవితంలో ఒక అద్భుతంగా ఉపయోగపడే, మన లైఫ్ని మార్చడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన టానిక్ అని చెప్పుకోవచ్చు. అర్థం చేసుకున్నారా? అందులో ఉన్న కొన్ని టిప్స్ తెలుసుకొని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారా? జీవితం అద్భుతంగా మారడం పక్కా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏప్రిల్ 6వ తారీఖున స్టార్ట్ అయ్యి 30 days ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వర్స్.